నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోరంట్ల కొండపై నిలిచిపోయిన రిజర్వాయర్ పనులను పరిశీలించిన టీడీపీ అభ్యర్థులు. తాగునీటి కష్టాలకు వైసీపీ సర్కారే కారణమని ఆరోపణలు. రాజధాని నిర్మాణంతో పాటు సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతాం. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం. తూర్పులో పెమ్మసాని నసీర్ అహ్మద్ రోడ్ షో. వైసీపీ సర్కార్ తీరుపై ధ్వజం. కూటమిని ఆదరించాలని విన్నపం. పెదకూరపాడు నియోజకవర్గంలో విస్తృతంగా భాష్యం ప్రవీణ్ పర్యటన. సమస్యలపై ఆరా. టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ సర్కార్. మండిపడ్డ తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. గత 10 ఏళ్లలో తూర్పులో అభివృద్ధి శూన్యం. ఇండియా కూటమి అభ్యర్థి మస్తాన్ వలీ ధ్వజం. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మంచినీటి ఎద్దడికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని తెలుగుదేశం పార్టీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, రామంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్ ఆరోపించారు. గోరంట్ల కొండపై నిర్మాణం ఆగిపోయిన రిజర్వాయర్ పనులతో పాటు నల్లపాడులోని చెరువు మరమ్మతులను తెలుగుదేశం పార్టీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్రం నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా పనులు తాత్సారం చేసిందని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని కారణంగానే పనులు నిలిచిపోయాయని తెలిపారు. త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తే అధికారంలోకి వచ్చిన జగన్ అమలు కాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రయారిటీ ప్రకారం త్రాగునీటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సో దాంతో ట్యాంకర్లు కట్టినా కూడా ఇవి ఉపయోగం లేదు. అంటే దాదాపుగా 40-50 కోట్లు పెట్టి ట్యాంకర్స్ కట్టినా కూడా వాళ్ళేనటువంటి పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే అసలు ఫిల్టరేషన్ మెకానిజం రిజర్వాయర్ లేకుండా వాటర్ ఇక్కడికి రాకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ గ్రావిటీ తోటి కొండ ప్రాంతంలో పైన కట్టిన ట్యాంకర్స్ ఇక్కడి నుంచి ప్రతి ప్రాంతానికి వాటర్ వెళ్లే విధంగా మళ్ళీ పైప్ లైన్స్ వేసి లోకల్గా స్మాల్ ట్యాంకర్స్ కట్టి అక్కడి నుంచి నీటి కుళాయిలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళందరికీ ఇవ్వాలనేది దీని ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు డిలే అయిపోయింది. రేపు ఇది చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది. సో గుంటూరు ప్రజలందరికీ కూడా ఎందుకు వాటర్ రావటం లేదనే దానికి ఇది ఉదాహరణ, ఇది రీజను. చేసినటువంటి పనులకు కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వకుండా ఇక్కడ చేసినటువంటి కాంట్రాక్ట్ పరిగెత్తిపోయి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా వదిలేయడం అనేటువంటిది జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. కాబట్టి గుంటూరు ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఈరోజు మంచినీటి కొరత ఏర్పడిందంటే దానికి పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఉప్పు నీరు తప్ప మంచినీరు లేని పరిస్థితి ఉంది శివారు ప్రాంతాలు మొత్తం కూడా. కాబట్టి ఇలాంటి ప్లాంట్ని ఆపేయడం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి వచ్చి రాగానే అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, పెద్దలు అన్నట్టుగా నిధులు ఎలా ఉన్నాయి, వాటికి ఎలా సమీకరించుకోవాలి, ఇప్పటికే ఆగిపోయిన పనుల్ని కాంట్రాక్టర్లని సంప్రదించి ముందుకు ఎలా తీసుకెళ్లాలో ముందు దృష్టి పెట్టి వచ్చి రాగానే ఆ పనుల మీద. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరినటువంటి అనేక రిజర్వాయర్లు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి పదే కార్పొరేషన్ అధికారులకు అలాగే ముఖ్యమైనటువంటి మున్సిపల్ అధికారులందరికీ కూడా దీని మీద వినతి పత్రాలు అందించడం జరిగింది. కానీ ఎక్కడేసినటువంటి గొంగళ్ళు ఎక్కడే అనేటువంటి విధంగా చిన్న మరమ్మతులు కూడా చేయనటువంటి పరిస్థితి ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు అన్నారు. కొలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెదనందిపాడు మండలం అనపరు గ్రామంలో వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన 30 కుటుంబాలను రామాంజనేయులు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గంలోని 93 గ్రామాల్లోని 43 గ్రామాల ప్రజలు టీడీపీలో జాయిన్ అయ్యారని,
ఇప్పుడు ఆ గ్రామాల్లో కనీసం వైసీపీ జెండా కూడా కట్టేవారు లేరన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రానున్న రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి అన్ని వర్గాలకు మేలు చేస్తుందన్నారు. సూపర్ 6 ద్వారా ప్రతి పేద కుటుంబం లక్షాధికారి అవుతుందన్నారు. అనపర్రు గ్రామం నుంచి కొలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 30 ఫ్యామిలీలు వైసీపీని వీడి తెలుగుదేశంలో జాయిన్ కావడం, అంతేకాకుండా ఇంకొక 20 కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీలో రేపో ఎల్లుండో జాయిన్ అవుతాయి. దీంతో అనపర్రులో వైసీపీ ఖాళీ అవుతుంది. ఇలా ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో దాదాపుగా 93 గ్రామాల్లో 43 గ్రామాల్లో వైసీపీ ఖాళీ అయింది. ఈరోజు జెండా కట్టడానికి కూడా అక్కడ నాయకులు లేరు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే, ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా అన్ని వర్గాల వాళ్ళని మోసం చేశారు. సూపర్ 6 చంద్రబాబు గారి మేనిఫెస్టోని ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మేనిఫెస్టో తర్వాత మనకి సర్వేలు కానివ్వండి, ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగంగానే నేను ఈరోజు పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మా కాన్స్టెన్సీలో మరి సార్ లాంటి వ్యక్తి, మంచి వ్యక్తి, సర్వీస్ చేసినటువంటి వ్యక్తి, మంచి సమర్థుడు, మరి అందరికి కూడా సమాన భాగంగా సమానత్వంతో పనిచేసేటటువంటి మంచి వ్యక్తిని మనం అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకోవడం కూడా మన చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన వరం. సత్తెనపల్లి నియోజకవర్గం త్రిపురాపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయని ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు. రాష్ట్రం అంతా నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి తాను బాగుపడ్డాడు. ఈ రాష్ట్రాన్ని మాత్రం గాలి వదిలేశాడు, ప్రజల్ని గాలి వదిలేశాడు. సారాయి ముఖ్యమంత్రి అమ్ముకున్నాడు, ఇసుక ముఖ్యమంత్రి అమ్ముకున్నాడు, మైన్స్ ముఖ్యమంత్రి అమ్ముకున్నాడు. మన బతుకులు మాత్రం పాడు చేశాడు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ ప్రాంతంలో ఈ నెల 13వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు గారు ఇద్దరం కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి నేను 20 సంవత్సరాలు పెదకూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసినాను. ఆ సమయంలో ప్రజలకి ఏ రకంగా అందుబాటులో ఉంటాను అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నన్ను 4 సార్లు ఆదరించారు. అలాగే ఈసారి కూడా మీ అందరికీ మమ్మల్ని ఇద్దరిని గెలిపించండి, మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు కోరారు. అధికారుల తీరుపై పెమ్మసాని చంద్రశేఖర్, రామాంజనేయులు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. 85 సంవత్సరాలు పైబడిన వారి ఓట్లను సేకరించిన తర్వాత సిబ్బంది బ్యాలెట్ బాక్సులను సీజ్ చేయకపోవడంతో అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అధికారుల చేతిలోనే బ్యాలెట్ బాక్సుల తాళాలు పెట్టుకోవడం సరికాదన్నారు. బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అనుమతులతో టీడీపీ నాయకులు తీసుకువెళ్తున్న ఎన్నికల కరపత్రాలను అధికారులు అక్రమంగా సీజ్ చేసినట్లు చెప్పారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే కరపత్రాలను తీసుకెళ్తున్న కారుతో సహా సీజ్ చేయడంపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి పునరావృతం కాకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. రెండోది 50-100 పాంప్లెట్లు బూత్ లెవెల్కి లోకల్ లీడర్స్ పంపించడం అనేది, అవి 100 మందికి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా కార్లన్నిటికీ కూడా పర్మిషన్ తీసుకోవాలంటే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు.
ఎలక్షన్ కమిషన్ దగ్గర అంత మ్యాన్ పవర్ కూడా ఉండదు కాబట్టి ఆ చిన్న చిన్న వాటికి ఇబ్బందులు పెట్టకుండా కార్లు సీజ్ చేయకుండా చేయాలని చెప్పాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు దాని గురించి కూడా సానుకూలంగా స్పందించారు. బట్ ఏదేమైనా దురుద్దేశంతో చేయనంత వరకు మేము కూడా సామరస్యంగా సమస్యల పరిష్కారానికి పూనుకుంటాం. కానీ దురుద్దేశంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా దానికి డబల్ మేము చేస్తామని తెలియజేస్తాం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తనకు అనుకూలంగా చేసుకునేటటువంటి విషయంలో ఇప్పటికీ వెనకాడడం లేదన్నది ఈరోజు. గతంలో ఓటర్ లిస్టులు, దొంగోట్లు, తర్వాత తెలుగుదేశం ఓట్లు తొలగించడము, ఇవన్నీ అనేక పర్యాలు ఫిర్యాదులు చేసినా నిమ్మకి నీరెత్తినట్లున్నారు. చేయగలిగిన చోట చేశారు, లేని చోట చేతులు ఎత్తేశారు. చివరిగా ఈరోజు కూడా వాళ్ళు 85 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి హోమ్ ఓటర్స్గా ఇంటికి వెళ్ళాల్సినటువంటి సిబ్బంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటును తీసుకొని సీల్డ్ బాక్స్లో వేయాల్సినటువంటి ప్రాసెస్లో ఆ బాక్స్కి సీల్ వేయకుండా లాక్ వేసి తాళాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి ఆ పోస్టల్ బ్యాలెట్ని అంటే 12Dలో ఉన్నటువంటి ఆ బ్యాలెట్ని తీసుకోవడం పూర్తిగా ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకం. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అచ్చంపేట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక ప్రజలతో మమేకమై తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని, గత 5 ఏళ్లలో ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. వర్ధిల్లాలి భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ధీమా వ్యక్తం చేశారు. అలీనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. గత 10 ఏళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మస్తాన్ వలీ విమర్శించారు. అస్సాం గుర్తన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేవన్నా సీతెన్నికల్లో దుష్మల మన కడక తెలియకనే అందరు చూస్తారు. నువ్వు పెట్టిన పొట్టు రోడ్డు నేనేసిందే ఆ రోజు నేను నిలబడ్డా సరేనా. బోరింగ్ కానీ పంపు కానీ గుడికి గుడికి కూడా దగ్గరుండి సాయం చేసుకొచ్చాను. మా అస్తం గుర్తమ్మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేవాళ్ళ అస్తం గుర్తు మా అస్తం గుర్తు. అయ్యా ఒక పెన్షన్ తీసేశాడు, మళ్ళా తీసేసిన పెన్షన్ ఇవ్వాలి అంటే ఎవడో చావాలి అంట, వాడెవడో చస్తే 2వ పెన్షన్ ఇస్తారంట. ఇది జగన్మోహన్ రెడ్డి సంక్షేమం. ఒకవైపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ముస్తఫా గారు. నేను నేరుగా అడిగా బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దగ్గర ఇళ్లకు సంబంధించినటువంటి తీసేపోతే ఆ ఇళ్ల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఆ ఇళ్లను కాపాడా. సన్న సందుల్లో కూడా వాళ్ళకి అండగా నిలబడి ఉన్నాం. ఈ ఏరియాలో క్రిస్టియన్ బెరల్ గ్రౌండ్ ఉంది. క్రిస్టియన్ బెరల్ గ్రౌండ్కి ఆధునీకరణ ప్రతి సంవత్సరం చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ క్రైస్తవ సోదరులు చెప్పారు, అయ్యా ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ ఏదైనా మా క్రైస్తవుల పండగ వస్తే మా ఇంటి బిడ్డగా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఏం చేయాలి, చర్చిల దగ్గర ఏం చేయాలి, సమాధుల దగ్గర ఏం చేయాలి, ఏ రకంగా అభివృద్ధి సంక్షేమం కోసం దాన్ని శుభ్రం చేయాలి అనేటటువంటి అడిగేవాడు. 10 సంవత్సరాలు అడిగింది, 10 సంవత్సరాల నుంచి అడిగిన నాదుడు లేదని చెప్తా ఉంటారు. తూర్పులో మస్తాన్ వలీ గెలవబోతున్నాడు అనేటటువంటి మాటని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి మీ ద్వారాగా ఆ యొక్క మాటలు కాకుండా లౌకికవాదంతో అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చెప్పి తెలియజేయడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ రోడ్ షో నిర్వహించారు. పలు ప్రధాన వీధుల్లో తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారంకు
ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెహ్రూ నగర్ రైల్వే గేట్ సమీపంలోని ఎస్వి రంగారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పెమ్మసాని చంద్రశేఖర్ నివాళులర్పించారు. రోడ్ షోలో కూటమి పార్టీల నాయకులు డేగల ప్రభాకర్, వనమ నరేంద్ర కుమార్, వేములకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే నాయకులను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ బాషా అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో అజీజ్ బాషా పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మనువాదానికి, అంబేద్కర్ వాదానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. ప్రజలకు సేవలు చేసే ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి అజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆరోగ్య విభాగం ఒకటే సెంటెన్స్లో చెప్పేశారు. వాళ్ళని ధైర్యంగా చెప్తున్నారు కూడా చేసుకొని అమరావతి ఉద్యమంలో నా మీద కేసులు ఎంతున్నాయో ఇవాళ విశాఖపట్నంలో పెట్టాయి. అలాగే పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం చంద్రాశ్వరం నగరం, ప్రగతి నగర్ స్థాపించడం కోసం 8 రోజులు అన్వెస్టైజ్ చేశాం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన హోదా, విభజన హామీల కోసం పోరాటం చేశాం. వైసీపీ ఓసీ గారు ఒక రోజున మీరు అమరావతి రాజధాని ఉండాలని చెప్పారు. పైగా 3 రాజధానులు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ లేకుండా చేశారని తెనాలి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి కొల్లిపరి మండలంలో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయలను వెచ్చించి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు కొంతమందికి మాత్రమే ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. కొల్లిపర మండలం ఒకప్పుడు సంక్షేమంలో మొదటి స్థానంలో ఉండేదన్నారు. గతంలో 300 మందికి పైగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించడంతో పాటు 30 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని తెచ్చామన్నారు. కొంతమందికే లబ్ధి కలిగేలా వైసీపీ నాయకులు ఇసుక రీచ్లను వినియోగించుకున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం దూరదృష్టితో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, రానున్న రోజుల్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మనకు జరిగిన నష్టం గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మన రాష్ట్రానికి బటన్ నొక్కాం అనే సంక్షేమం కార్యక్రమం తీసుకొచ్చారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎక్కడ చేయలేదు. 100 రూపాయలు ఖర్చు పెడితే కేవలం 4 రూపాయలు మాత్రమే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టారు. ఏ విధంగా మన రోడ్లు తయారైనాయో, ఏ విధంగా మనకి రావాల్సిన చక్కటి మంచినీటి సౌకర్యమో, లేకపోతే వైద్య సదుపాయాలు, లేదా మన బిడ్డలకి చదువులో, వాటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ కూడా సామాన్య కుటుంబాన్ని మనం సమానంగా సమాజంలో పైకి తీసుకురావడం చేసిన ప్రయత్నం విఫలమైంది. కేవలం
కొంతమందికి లబ్ధి కలిగే విధంగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకున్నారు తప్ప వనరుల దోపిడీ కోసం వలభాపురం, మున్నంగి, బొమ్మానిపాలెం ఇక్కడ ఉన్న ఇసుక రీచుల్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాడుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. పంచాయతీలో ఈరోజు నిధులు లేవు. ఒక ట్యూబ్ లైట్ మార్చాలన్నా కూడా నిధులు లేవు. గ్రామాల్లో మీ అందరికీ తెలుసు శానిటేషన్ ఏ విధంగా ఉంటుందో. ప్రతి గడపకు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు చేరాయని మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం తప్పక చేపడతారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చెప్పారు. 17వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. వైసీపీ మేనిఫెస్టోని ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ విశేషంగా నిధులు కేటాయించారని నూరి ఫాతిమా గుర్తు చేశారు. గతంలో 600 హామీలు అయిపోయింది, 60 హామీలు పూర్తి చేయలేదు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అంటారు. ఆ సూపర్ 6కి దాదాపుగా మీరు చూసుకుంటే 12 లక్షల కోట్లు మరి కేటాయించడం జరిగింది. మన బడ్జెట్ ఎక్కడా, మనది ఇది ఎక్కడా ఆయనకి తెలియదు. 14 సంవత్సరాల ఇండస్ట్రీ అనే 14 సంవత్సరాలు ఆయన సీఎం అనే ఆయనకి స్పష్టంగా మన రాష్ట్ర బడ్జెట్ ఎంత కూడా తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గుంటూరు తూర్పులో నిరంతరం మరి ప్రజల కోసం కష్టపడుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్తఫా గారు నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటాం కానీ లేకపోతే సేవ చేయడంలో కానీ ఎక్కడ కూడా తగ్గించకుండా చేయకుండా మరి ప్రజల్లో ఉంటూ ఉన్నారు. బృందాన్ గార్డెన్స్ లోని పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో కాపు నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ను కాపు నాయకులు సత్కరించారు. కాపులు టీడీపీకి మద్దతుగా నిలవాలని పెమ్మసాని కాపు నాయకులను కోరారు. రానున్న ఎన్నికల్లో కాపుల పూర్తి మద్దతు టీడీపీకే ఉంటుందని కాపు నాయకులు చెప్పారు. కార్యక్రమంలో శ్యాంప్రసాద్, నాగరాజు, సత్యనారాయణ, అలివేలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు సముచిత గౌరవంతో పాటు వారి సమస్యల పరిష్కారంకు కృషి చేసిన వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు అని పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. వైసీపీ పాలనలో ఉద్యోగులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో గుర్తు చేసుకోవాలని భాష్యం ప్రవీణ్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్లో పాల్గొనే ఉద్యోగులు ఎవరి వల్ల మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడే కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మే నెల 5, 6, 7 తారీఖుల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవబోతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ దీంట్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లనే విధి నిర్వహణలో కానీ, మీకు గౌరవ మర్యాదల్లో కానీ, జీతాల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఉద్యోగస్తులకి పెద్దపీట వేసిన సందర్భాన్ని మనం చూసాం గతంలో. కానీ ఈ ప్రభుత్వంలో మన మీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు గురయ్యారనేది మీ అందరికీ తెలుసు. అట్లానే జీతాల విషయంలో కానీ, గౌరవ మర్యాదల విషయంలో కానీ, అట్లానే మీ యొక్క విధి నిర్వహణ విషయంలో కానీ మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎన్ని అడ్డంకులు ఎదురైనాయో మీ అందరికీ తెలుసు. అందువల్ల మీరు గుర్తెరిగి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. అట్లానే రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది. రాష్ట్రాన్ని తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే దాంట్లో ఉద్యోగులది ప్రధాన పాత్ర. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఇది రాష్ట్రానికి సాధ్యమవుతుంది. అందువల్ల మీరందరూ గుర్తెరిగి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ముస్లింల 4% రిజర్వేషన్ను తొలగించే బీజేపీతో జతకట్టే టీడీపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ డాక్టర్ స్వింగ్ నాయకులు వైషేక్ అన్నారు. కృష్ణానగర్లోని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య కార్యాలయంలో వైషేక్ మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసే కూటమికి ఒక్క ఓటు కూడా వేయవద్దని కోరారు. కూటమి నాయకులకు ధైర్యం ఉంటే 4% రిజర్వేషన్ను తొలగించే ప్రసక్తే లేదని ప్రకటించాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే ముస్లింలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. ముస్లిం సమాజానికి మేలు చేసిన వైసీపీకి ఓటు వేసి జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ప్రచారంలోనూ సోషల్ మీడియాలోనూ తెలుగుదేశంకి ఓటు వేయండి అని కోరుతున్నారు. మనం ముస్లింలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంకు ఓటు వేయకూడదు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో జతకట్టింది. బీజేపీ వాళ్ళు 4% రిజర్వేషన్ ఖచ్చితంగా తీసివేస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం తెలుగుదేశం
బీజేపీ జనసేన కూటమికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయకూడదు. ఈరోజు గత ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధి ఎలా ఉంది, జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది అని బేరుజు చేసుకోవాలి. సోదరులారా మేలుకోండి. ఏదో ప్రలాభాలు వెళ్ళి తమ ఓటు నమ్ముకోవద్దని రాబోయే 13 ఎన్నికల్లో సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కడు తమ ఓట్లన్నీ తప్పనిసరిగా వినియోగించుకొని ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి మీకు అమూల్యమైన ఓటుని. అభివృద్ధి కావాలో అరాచక పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని పెదకూరపాడు నియోజకవర్గ వాసులు అన్నారు. టీడీపీ పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండూ అందాయని, వైసీపీ పాలనలో సంక్షేమం మాటున అరాచకం అవినీతి పేట్రేగాయని ధ్వజమెత్తారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ ను గెలిపించుకుంటామంటున్నారు. సూపర్ 6 తో పాటు కూటమి మేనిఫెస్టో అమలుతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. మేము నెగ్గలేము అనే ఉద్దేశంతోనే భాష్యం ప్రవీణ్ గారి యొక్క మీద నమ్మకం పెట్టుకొని ఆయన అయితే మళ్ళా ఈ రైతులకి ఏదన్నా చేస్తాడు, ఏదైనా అదిగాక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు వస్తేనే దీన్ని ఒడ్డెక్కించగలుగుతాడు, కానీ లేకపోతే ఇంకా ఏమీ ఎవరూ సాధ్యమయ్యేది కాదు. అందుకని ఎక్కువ భాగం ఒకవేళ అయ్యాల శంకర్రావు గారు లాంటి డబ్బులు ఇచ్చిన డబ్బులు తీసుకుని కూడా ఖచ్చితంగా మేము భాష్యం ప్రవీణ్ గారికి ఓటేస్తాం. దాంట్లో మొహమాటమే లేదు. ఎందుకంటే నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదే ఆలోచనతో. అతను ఏదో ఇసుక తాను ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నాడు, ఆ ఇసుక డబ్బులు పెడుతున్నాడు, మన డబ్బులే కదా మనకి ఇచ్చేది అనే భావం, అతను డబ్బులు తీసుకొని అతను గోల్డైపోతే అనే భావం ఎవరిలో లేదు. కనుక ఏ పరిస్థితిలో భాష్యం ప్రవీణ్ గారు తప్పకుండా గెలుస్తాడు. దాని గురించి ఏం డౌట్ పడాల్సిన పనే లేదు. నా పేరు కృష్ణ, మాది పెదకూరపాడు గ్రామం. ఇక్కడ నార్మల్గా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన సినారియోస్ లాస్ట్ 5 years నుంచి ఇక్కడున్న పరిస్థితులు, బేసిక్ నీడ్స్, ప్రజలకి తాగునీరు, అలాగే రోడ్లు, ప్రాపర్ మెయిన్గా అయితే రోడ్లు అండి చాలా విపరీతంగా దారుణంగా ఉన్నాయి. అలాగే జాబ్స్, నేను MCA చదువుకున్నానండి, నేను ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాను జాబులు లేక. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ అనేది సంక్షేమ పథకాలు అంటున్నారు, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది రాష్ట్రానికి చాలా అవసరం అండి. చదువుకున్న పిల్లలందరూ ఎక్కడికో బెంగళూరు, తమిళనాడు, చెన్నై, అలాగే హైదరాబాదు ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తున్నారు తప్పితే ఇక్కడ మనకంటూ ప్రాపర్గా ఒక సిటీని ఏర్పాటు చేద్దాం అనేది ఈ యొక్క ప్రభుత్వానికి అనేది అసలు లేదండి. కేవలం ఇలాంటి అభివృద్ధి అనేది ఒక తెలుగుదేశం చంద్రబాబు గారితోనే ఇది సాధ్యమైద్ది. భాష్యం ప్రవీణ్ గారు మంచి వ్యక్తి. భాష్యం ప్రవీణ్ గారు మన నియోజకవర్గానికి కొత్త వ్యక్తి, ఫ్రెష్ అన్నమాట. మన భాష్యం ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి, చంద్రబాబు గారి మంచి ఆశయాలను, వాళ్ళ చేసినటువంటి మంచిని గుర్తించి తెలుగుదేశం పార్టీలోకి తను చేరి, తను వచ్చిన కాడి నుంచి కూడా మేము 40 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. తను ఒక మంచి వ్యక్తి. తనకు చలించే హృదయం అనేది ఉంది. ఎక్కడన్నా పేదవాళ్ళు కనబడినా, ఎక్కడన్నా ఏదన్నా సమస్య ఉన్నా కూడా నేను చేస్తానని చెప్పేసి భాష్యం లావణ్య గారు కానివ్వండి, భాష్యం ప్రవీణ్ గారు కానివ్వండి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మేమున్నామంటూ భరోసా ఇస్తూ వెళ్తున్నారు. వాళ్ళు మంచి చేస్తారన్న నమ్మకం పైన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో మంచి చేస్తారన్న నమ్మకం మా అందరికి కూడా ఉంది. అందుకోసం ఏంటంటే ఆ రైతులకి ఏంటంటే పోయినసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి వేయటం వల్ల, వాళ్ళకి నమ్మి వేయటం వల్ల ఈసారి ఏంటంటే వైసీపీకి వేసే పరిస్థితి కనపడలేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇళ్ల స్థలాలకు కొంతమందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదేమో షెడ్ పార్టీ ఇచ్చారు, దాంట్లో ఇల్లు ఏమో కట్టుకునే పరిస్థితి కాదు. 1,50,000 ఇస్తున్నారు, ఆ 1,50,000కి ఇల్లు కాదు. గతంలో 4 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకునే పరిస్థితి అయింది. అయితే ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో ఏంటంటే సరైన మేనిఫెస్టో 2 సెంటు కాడికి, అర్బన్లో అయితే 2 సెంట్లు, పల్లెటూరులో అయితే 3 సెంటు కాడికి ప్రకటించాడు బాబు గారు. మేనిఫెస్టో బాగుండేవి, 3 సిలిండర్లు అనేది బాగుండేవి, అది ఆకర్షణ పథకాలు అయిపోయింది. ఈసారి ఏంటంటే భాష్యం ప్రవీణ్ గారు గెలవడానికి ఆస్కారం 99% మాత్రం పక్కాగా ఉంది. రానున్న ఎన్నికల్లో నవోదయం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణకిషోర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు కోరారు. అశోక్ నగర్లో నవోదయం పార్టీ అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ సామాన్యులకు నవోదయం పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు.
ప్రధాన పార్టీలు ప్రజలకు డబ్బు ఎరచూపి భారీగా మోసం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రధాన పార్టీలు చెప్పే అబద్ధపు మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. రానున్న ఎన్నికల్లో సామాన్యులైన నవోదయం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు సాయి శరత్ తదితరులు పాల్గొన్నారు. సామాన్యుడు కూడా రాజ్యాధికారం కావాలని నిధిస్తూ నవోదయం పార్టీ స్థాపించాము. 2024 ఎలక్షన్లో సామాన్యమైన మేము గుంటూరు తూర్పు, పశ్చిమ, గుంటూరు ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాము. అలాగే అద్దంకి నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నాము. మా గుర్తు బ్యాట్ గుర్తు. సామాన్యులందరూ సామాన్యుడికి సపోర్ట్ చేసి రేపు జరిగే 13/5/2024 పోలింగ్ రోజున అందరూ సామాన్యుడికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రజల సమస్యలకై, ప్రజల కోసం పోరాడటానికై నేను రాజకీయాల్లో అడుగు వేస్తున్నాను. అతి సామాన్యులకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాపు జాతికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ రాజకీయ పార్టీలు కూడా కాపుల్ని దూరంగానే పెట్టింది. కాపులు అందరూ అత్యధికంగా ఓట్లేసి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మద్దతు తెలిపి ఈ సామాన్యుడికి మీలో ఒకడిని, మీ తోడుగా ఉండేవాడిని ఓట్లు వేసి స్థానికుడైనటువంటి వాడిని నేను స్థానికులకే మీరు ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. భారతదేశంలో నిర్వహించే తొలి అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు అమెరికాలోని ప్రధాన కార్యాలయం నుండి తమ కళాశాలకు బాధ్యతలు కేటాయిస్తూ నిధులు విడుదల చేయటం గర్వకారణమని ఆర్వీఆర్ఎన్జేసీ కళాశాల యాజమాన్యం తెలిపింది. ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాల సారథ్యంలో అంతర్జాతీయ సదస్సు యువ నిపుణుల ఆలోచనలతో రూపొందించే నూతన ఆవిష్కరణల విజయానికి ఈ సదస్సులో పాల్గొనే ప్రముఖ శాస్త్రవేత్తల అనుభవాలు, ఆలోచనలు చర్చల ద్వారా ఉపయోగపడతాయని ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. జూలై 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు హైదరాబాద్లోని బేగంపేటలో గల ప్లాజా హోటల్లో జరగనున్న ఐఈఎస్ స్టూడెంట్ అండ్ యంగ్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ 2024 కార్యక్రమానికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను, వెబ్సైట్ను 3వ తేదీన కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించి పోస్టర్లను ఆవిష్కరించారు. బహుజనులకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యమని బహుజన్ సమాజ్వాదీ పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి తెనాలి ప్రకాష్ అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ నాయకులతో కలిసి ప్రకాష్ పాల్గొన్నారు. కుల, మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రకాష్ చెప్పారు. బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉంది. మరి ఇక్కడున్న వైసీపీ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, జనసేన కానీ మరి కూటమిలాగా ఏర్పడి అన్ని సీట్లు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ మరి క్రైస్తవుల మీద విపరీతమైన దాడులకి, అక్షరాలకి పాల్పడుతూ ఉంది. మరి ఈ క్రమంలో డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, సౌత్లో ఓట్లడిగే ధైర్యం లేక, ఓట్లడిగే దిక్కు లేక మరి వాళ్ళ ఏజెంట్లు నియమించుకుంది. ఆ ఏజెంట్లే వైసీపీ, అలానే టీడీపీ, జనసేన పార్టీలు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బృందావన గార్డెన్స్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖలలో పనిచేస్తున్న 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందన్నారు. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీని మరిచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సొంత ఇంటి కలను కూడా వైసీపీ సాకారం చేస్తుందన్నారు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను కొంతవరకు పరిష్కరించలేకపోయిందని, రానున్న రోజుల్లో ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమస్యల పరిష్కారానికి వైసీపీ కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలపై టీడీపీ అబద్దాలను చెప్పి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. సచివాలయం వ్యవస్థ ద్వారా 2,30,000 ఉద్యోగాలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిదే అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని దాదాపుగా 10,177 మందిని మరి ఈ రోజున ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఇంకా కొంతమందిని చేస్తూ ఉంది. మరి ఆ టైంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏమి పెట్టాడు, ఏమి మరి నెరవేరుస్తున్నాము అనేది తెలియకుండా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంఘటన అని చెప్పేసి కూడా నేను
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలు అన్నీ కూడా దాదాపు 99% మరి నెరవేర్చినటువంటి ఘనత కూడా. తూర్పు నియోజకవర్గం 2వ వార్డు సీతానగరంలో ఉన్న బీసీసెల్ కార్యాలయంలో నగర విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం అధ్యక్షులు కందుకూరు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా 2వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మర్రి సత్యనారాయణ పాల్గొన్నారు. మరియు డాక్టర్ రావూరి భరద్వాజ సేవా సమితి అధ్యక్షులు శంకర శాస్త్రి, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సున్నం మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలోని బీసీలందరూ అనేక పథకాల ద్వారా లబ్ధి పొందారన్నారు. అందుకు కృతజ్ఞతగా అందరూ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో 175కి 175 సీట్లు గెలుపొందేలా సమిష్టిగా కృషి చేయాలని సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ డ్వాక్రా రుణాలు అనేది అందరూ పొంది ఉన్నారు. మరి 2019కి ముందు ఉన్నటువంటి డ్వాక్రా రుణాలన్నీ కూడా ఆయన రద్దు చేసుకుంటూ వచ్చాడు. అలాగే ఇప్పుడు తీసుకున్నటువంటి డ్వాక్రా రుణాలకి వడ్డీని మాఫీ చేస్తూ వచ్చాడు. కనుక ఈ విధంగా మరి అనేక లబ్ధి పొందారు. కనుక నేను ఒకటే కోరేది, మనమందరూ కూడాను మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ బీసీలు అంటే ప్రతివాడికి కూడా చులకన అయిపోయిందనమాట. బీసీలు అంటే ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కూడా దారుణమైన పరిస్థితులు. ఒక ఎన్టీఆర్ ఉన్నప్పుడే బీసీలు కొద్ది ప్రాధాన్యత, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ సామాజిక వర్గ నన్నరాలు జీర్ణించుకున్న దాని మూలాన బీసీలు అంటేనే మీకు ఒక ఇన్సిడెంట్, ఒక 5 ఏళ్ల క్రితం ఆయన సీఎంగా ఉన్నప్పుడు జడ్జీలుగా బీసీలు పనికిరారని చెప్పి సుప్రీంకోర్టుకి రాసిన ఇండియాలో ఏకైక వ్యక్తి అతనే. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా బీసీలను హక్కున చేర్చుకొని ఈరోజు బీసీలందరూ ఐక్యమత్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు వచ్చే ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంల కమిషనింగ్ సెంటర్ ఏసీ కాలేజ్ని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, ఐటీ నోడల్ అధికారి రఘులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోరంట్ల కొండపై నిలిచిపోయిన రిజర్వాయర్ పనులను పరిశీలించిన టీడీపీ అభ్యర్థులు. తాగునీటి కష్టాలకు వైసీపీ సర్కారే కారణమని ఆరోపణలు. రాజధాని నిర్మాణంతో పాటు సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతాం. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం. తూర్పులో పెమ్మసాని నసీర్ అహ్మద్ రోడ్ షో. వైసీపీ సర్కార్ తీరుపై ధ్వజం. కూటమిని ఆదరించాలని విన్నపం. పెదకూరపాడు నియోజకవర్గంలో విస్తృతంగా భాష్యం ప్రవీణ్ పర్యటన. సమస్యలపై ఆరా. టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ సర్కార్. మండిపడ్డ తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. గత 10 ఏళ్లలో తూర్పులో అభివృద్ధి శూన్యం. ఇండియా కూటమి అభ్యర్థి మస్తాన్ వలీ ధ్వజం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.